ఈ ఏడాది ఎన్నికలు జరిగే దాంట్లో ఖచ్చితంగా తమిళనాడు ఉంది. మన పక్కనే ఉన్నటువంటిది. ఎవరు గెలుస్తారు అన్నటువంటిది అక్కడ ప్రధానమైనటువంటి. ఓ పక్కన ఎస్పీఏ అంటే లౌకిక ప్రగతిశీల కూటమి, స్టాలిన్ వాళ్ళ తరపున, అలాగే ఎన్డీఏ తరపున ఎడప్పడి పళనిస్వామి, ఇంకో పక్కన తమిళగ వెట్రిగ కళగం టీవీకే విజయ్, ఇలా ముగ్గురు మధ్యన పోటీ జరగబోతోంది. ఈ మధ్యనే యాక్చువల్గా టీవీకే బలపడేటటువంటిది అంటూ ఓ పక్కన విజయ్కి జనం ఎక్కువ వస్తున్నారు. అట్లాగే అన్నాడీఎంకేకి సంబంధించిన కీలక నేత సెంగోట్టేని తాజాగా టీవీలోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా కీ పాయింట్ అయినాయి. అదే సందర్భంలో మా పరిపాలన చూసి మా దగ్గరకు వస్తున్నారు అన్నటువంటిది ఇంకో పక్కన స్టాలిన్ చెప్పుకొస్తున్నాడు. ఇంకో పక్కన పిఎంకే ఇప్పుడు ఎటు వెళ్తుంది, పిఎంకేలో పొంగల్లో పొత్తును ప్రకటిస్తామని అంశుమని వర్గం ప్రకటించింది. ఇప్పటికే పిఎంకే 2 ముక్కలైంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శశికళ కీలకంగా ఉన్న రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను క్రియాశీలంగా ఉంటానని తాజాగా ప్రకటించిన నేపథ్యంలో అన్నాడీఎంకేలో కూడా మరిన్ని చీలికలు రావచ్చు అన్నటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీ పొత్తు మీదనే ఆశ పెట్టుకుంది. ఓవరాల్గా 2021లో డిఎంకేకి 133 వచ్చినాయి, అన్నాడీఎంకేకి 66 వచ్చినాయి. ఇందులో ముగ్గురిని బహిష్కరించడం మూలంగా ఇప్పుడు 63 మంది ఉన్నారు. కాంగ్రెస్కి 18 వచ్చినాయి, 17 ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోయారు. పిఎంకే 5, అంశుమని వర్గం 3, రామదాస్ వర్గం 2, బీజేపీకి 4 వచ్చినాయి క్రిందటిసారి, వీసీకేకి 4లో ఇప్పుడు ఒకళ్ళే మిగిలారు వాళ్ళు చీలిపోవడం వల్ల. సిపిఎంకి 2 వచ్చినాయి, సిపిఐకి 2 వచ్చినాయి. బీజేపీ, సిపిఎం, సిపిఐ వాళ్ళు మాత్రం అట్లాగే ఉన్నారు. ఫస్ట్ ఈ దఫా తమిళనాడు ఎలక్షన్ మన సౌత్ ఇండియాలో పెద్ద చర్చ.